తిరుపతి జిల్లా రంగంపేటలో జల్లికట్టు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోడిగిత్తల కొమ్ములను నియంత్రించడానికి యువత సిద్ధమైంది. కుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి చెందిన ఎద్దును ఆయన అభిమానులు బరిలోకి దింపుతున్నారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే నాని కార్యకర్తలు సైతం జల్లికట్టు కోసం ఎద్దులను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇక రంగంపేటలో జల్లికట్టు ఉత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఈ జనవరి మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా చిత్తూరు మరోవైపు తిరుపతి జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జల్లికట్టు అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి సంక్రాంతి చివరి రోజు కూడా పూర్తిగా ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు ఉన్నటువంటి పల్లె, ఈ యొక్క పల్లెలో కూడా పూర్తి స్థాయిలో జల్లికట్టు అనేటువంటిది పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి. కానీ అనివార్య కారణాల వల్ల ఇవాళకి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క రంగంపేట జల్లికట్టుకు పెట్టింది పేరు. చాలా అద్భుతంగా కూడా ఇక్కడ జల్లికట్టును చేస్తారు. కొమ్ములు తిరిగినటువంటి కోడి గిత్తలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కొమ్ములను నిరోధించడానికి కూడా యువకులు పెద్ద ఎత్తున కూడా పోటీ పడతారు. ఈ యొక్క రంగంపేటలో మనం ఇప్పుడు ప్రస్తుతం చూడవచ్చును. ఎద్దులు ఏవైతే ఉంటాయి అంటే కోడి గిత్తలకు సంబంధించినటువంటి యజమానులు వాటిని చాలా సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దుతారు. మనం చూస్తున్నటువంటి ఆ యొక్క కోడి గిత్త చాలా పౌరుషంతో కూడుకుంటున్నది. కాలు జువి కూడా ఎవరైనా బరిలోకి రమ్మని చెప్పి సవాల్ అనేటువంటి విసిరేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే ఇలాంటి కోడి గిత్తలను పూర్తి స్థాయిలో కూడా యువకులు ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళని పూర్తిగా కూడా నివారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. తను ఇప్పుడు ఒకవైపు అది సంబంధించినటువంటి ఆ యొక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఇది పలకని ఒకదాన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా చూపించేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే చేస్తుంది. ఆ యొక్క పలకను ఎద్దు కొమ్ములకైతే కట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అటు తర్వాత ఎవరైతే యువకులు ఉంటారో ఆ యొక్క పలకను అంటే కొమ్ములకు కట్టినటువంటి పలక ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే విజయం సాధించినటువంటి తరువాత ఆ యొక్క యువకులు పూర్తి స్థాయి అంటే ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరికి మళ్ళీ ఆ యొక్క కోడి గిత్తలకు సంబంధించినటువంటి పలకను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఆ సమయంలో వాళ్ళు విజయ చిహ్నంగా కూడా ఆ యొక్క పలకను తీసుకెళ్తూ పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ టపాకాయలు బాణాసంచా పేలుస్తూ డప్పులు కొడుతూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పశువుల పండగ ఏదైతే ఉందో దీంట్లో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ జనవరి మాసం ఏదైతే ఉందో జనవరి మాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి జల్లికట్టు అనేటువంటి ఈ యొక్క క్రీడ ఇక్కడ కొనసాగేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు దీన్ని జల్లికట్టు క్రీడ అని చెప్పకుండా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు దీన్ని పెద్ద ఎత్తున అలంకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. జల్లికట్టు క్రీడ కాకుండా సంవత్సరానికి ఒకసారి పశువుల పండుగను మేము చేస్తాము అనేటువంటి పూర్తిగా కూడా చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే బసవా అనే ఎద్దుకు సంబంధించినటువంటి ఒక ఆ యువకుడు అంటే రైతు అయితే మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ యొక్క ఎద్దు ఉంటుంది, ఏంటి పరిస్థితి? ఎన్ని రోజులుగా మీరు ఈ యొక్క పండుగను ఎన్ని రోజులుగా మీరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఎన్ని రోజులుగా మీరు పండుగను చేస్తారు, ఎలా ఉంటుందండి పండుగ? మాకు పండగ చాలా ఆనందంగా ఉంటుంది. మాకు జల్లికట్టు అంటే ప్రాణం, ఇష్టం. మేము దీనికోసమే 365 రోజులు ఈ పండగ కోసం 365 రోజులు వెయిట్ చేస్తున్నాము. మేపుతున్నాము, దానాలు, పొట్టు పెసలు పొట్టు అన్ని చేసి మేపుతున్నాము. మీరు ఎలా అండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఎలా పాల్గొంటారు, ఎలా ఉంటుందండి ఈ ఆట? మాకు జల్లికట్టు అంటే ప్రాణం. జల్లికట్టు అంటే ఇక్కడి కోసం 1 లక్ష రూపాయలు పెట్టి ఎద్దులు కొని దానికి నెల 5,000 దానా పెట్టి మేపుతాం. ఈ పండగ అంటేనే మనకు పిచ్చి అనమాట. మా ఊళ్ళో 50 మంది వచ్చేస్తారు. ఏడున్నా పండగ అంటే చాలు. ఈ రంగంపేట పండగ అనేది ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రంగంపేట పండగ అంటే ఈ జల్లికట్టులోనే ఒక మంచి పండగ. రంగంపేట అంటే ఫేమస్. ఎన్నేళ్లుగా చూస్తున్నారు ఏంటన్నా ఈ పండగ? ఎన్నేళ్లుగా చూస్తారు మీరు? 70 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఏంటి దీని పండగ ముఖ్య విశేషం ఏంటి? జనం ఎప్పుడు వస్తారా? జనం చూడు ఎక్కడి నుంచి వస్తారా? అంటే ఎలా అనిపిస్తున్నాయి పండగ? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? ఎన్నేళ్లుగా ఈ పండుగలో పాల్గొంటున్నారు? మాట్లాడండి. పండగ సాంప్రదాయం. 10 మంది ఆనందం కోసం వస్తారు. అలాగే ఆనందంగా వెళ్ళిపోవాలని పండుగ చేస్తాం. లక్షలు పెట్టి ఎద్దులు కొని దానికి దానాలు ఖర్చులు ఏమి లెక్క చేయకుండా సంతోషంగా మేపుతాం. పండగ అంటే మాకు పండుగ మారిగా ఉంటది. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి యొక్క పండుగను అందరూ కూడా కనుల పండుగ కూడా జరిపించుకుంటాం. సాంప్రదాయంగా చేసుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎద్దులు వదిలితే అందరూ ఆరోగ్యాలతో బాగుంటారని మాకు ఒక
ఎద్దును చూడొచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క ఆ యువకులు ఏదైతే ఉన్నారో ఆ ఎద్దును చాలా నివారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ఎద్దు ఏ మాత్రం కూడా ఆగకుండా ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. తెలుపు నలుపు రంగులతో కూడుకున్నటువంటి ఇటువంటి ఎద్దులు నెంబర్ ఆఫ్ ఉంటాయి. వీటి ఏ మాత్రం కూడా ఈ యువకులు పూర్తి స్థాయిలో కూడా నిరోధించేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తారు. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఈ యొక్క తిరుమల శ్రీవారిలో దర్శనం ఏ విధంగా అయితే ఒక్కపాటలో మనకు జరుగుతుందో అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇక్కడ పరిగెత్తేటువంటి ఈ యొక్క గిత్తలు కోడి గిత్తలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఆ యొక్క దర్శనానికి సంబంధించిన ఈ వేదాలు కూడా కళ్ళు మిరిమిట్టు గొలిపేటువంటి విధంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం. పెద్ద పెద్ద ఎద్దులు ఏవైతే ఉంటాయి దాదాపు వీటికన్నింటికి 2 నుంచి 3-5 సంవత్సరాల వయసు ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే పూర్తిగా ఈ యొక్క రంగంపేట జనసంద్రంగా మారిందని చెప్పవచ్చును. డాబాలు అయితే చూడవచ్చును. సందులు అంటే వీధిలో ఎటువైపు అయితే ఎద్దులు రంకెలు వేస్తూ ముందుకు పోతూ ఉంటాయో ఆ యొక్క ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో జనసంద్రమైనటువంటిది. ఇసుక వేస్తే రాలనంత అనేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు ఇంటి లోపల ఉన్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క గిత్తలు ఏదైతే ఉందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చూసేటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఈ యొక్క గిత్తలు మరికొద్ది సేపట్లో కూడా రంగంలోకి దిగుతాయి. వీడి యొక్క ఒక అల్లిని అనేటువంటిది ఏర్పాటు చేసి ఉంటారు. ఆ యొక్క అల్లి వద్ద కూడా పూర్తిగా ఈ యొక్క ఎద్దులను అయితే పూర్తిగా వదిలేటువంటి ప్రయత్నం అయితే చూసేటువంటి పరిస్థితి అయితే చేస్తారు. అంటే ఎవరు కూడా ఆ యొక్క ఎద్దు పలకలకు కొమ్ములకు కట్టినటువంటి పలకను చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. వాటిని పూర్తిగా కూడా అట్టహాసంగా ముందుకు ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క జల్లికట్టు చేస్తున్నారు? దివాకర్ రెడ్డికి సంబంధించిన ఒక ఎద్దును కూడా బరిలో దింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందే చూసారు ర్యాలీలో దివాకర్ రెడ్డి అభిమానంతో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ యొక్క దివాకర్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆ దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 10 ఎద్దులు కూడా యువకుడు చెప్పినట్టు కూడా 10 ఎద్దులు యొక్క రంగంలోకి దిగేటువంటి పరిస్థితి. అంటే ప్రత్యేకంగా వారు ఒక షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసి దాంట్లో ఆ ఎద్దులను పెంచి పోషిస్తారు. 365 రోజులకు జరిగేటువంటి యొక్క పండుగ ఏదైతే ఉందో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటారు. అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు పండుగ? పండుగ అంటే అంగరంగ వైభవంగా మీ పండుగలో ఎలా పాల్గొంటారండి? ఏంటి అంటే మాకు చాలా ఇష్టం, అభిమానము. పండుగ చూసి లోపల పెట్టి లోపల బీగాలు వేస్తున్నారు. అంటే పూర్తిగా ఈ యొక్క పండగకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరు కూడా ఏమాత్రం వెనుకడుగు వేసేటువంటి ప్రయత్నం. ఒకవైపు యువకులు, మరోవైపు యువతులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పండుగలో పాల్గొని ఆ ఎద్దులకు సంబంధించినటువంటి కొమ్ములకు కట్టేటువంటి ఈ యొక్క పలకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేజెక్కించుకునేటువంటి విధంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆట. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆ ఎద్దుల్ని మనం చూడవచ్చు. ప్రత్యేకించి అంటే ఏ విధంగా అయితే వాటిని 4 పక్కల కూడా పెద్ద పెద్ద తాళ్లు వేసి ఆ ఎద్దుని ఎవరైతే పోషిస్తూ ఉంటారో సంవత్సరం పాటు వాళ్ళని మట్టికి దగ్గరకు రాణిస్తాయి. మిగిలిన వారిని ఏమాత్రం కూడా దగ్గరకు రాణించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి ఒకవైపు దేవునికి సంబంధించినటువంటి యాదవ కులస్తులు ఎవరైతే ఉన్నారో దేవునికి సంబంధించిన ఒక పలక కట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మీ యొక్క పండుగ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఈ యొక్క పండుగ చేస్తున్నారు, ఎలా ఉంటుంది సార్? అంటే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి పూర్తిగా ఆ దేవుడికి అంటే టైం అయిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ మీరు? నాకు పండుగ తెలిసి ఒక 5 years పండుగ వస్తున్నాను. ఒక 3 years ఓకే, అంటే ఎలా ఉంటుంది సార్ ఈ ఆట, ఈ క్రీడ ఎలా ఉంటుంది అంటారు? అది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉంటారు. 5 సంవత్సరాలుగా యువకుడు అన్న మనం చెప్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలుగా ఎద్దునైతే వదిలేటువంటి బరిలో పరిస్థితి. అంటే ఎద్దుకు సంబంధించి ఆ కొమ్ములు ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి ఒక పలక, అంటే స్వామి వారికి సంబంధించినటువంటి పలకను పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క పలకని ఎవరైతే కట్టుకొని తీసుకెళ్తారో వాళ్ళని అంటే విజయ చిహ్నంగా కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అంటే యువకులే ఎక్కువగా కూడా ఈ యొక్క ఆటలో పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క జల్లికట్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క క్రీడ ఏదైతే ఉందో ఈ యొక్క ఆట, అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు చెప్పేటువంటిది అయితే ఒకటే చెప్తూ ఉన్నారు. ఏడాదికి ఒకసారి పూర్తి స్థాయిలో కూడా
ఈ యొక్క క్రీడ ఈ యొక్క జల్లికట్టుకు సంబంధించి అందరూ కూడా పాల్గొంటాం, ఇంటిని పాల్గొంటాం. అంతేకాకుండా మన పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు మన పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావటం కూడా విశేషం. ఈ యొక్క జల్లికట్టు అనేటువంటిది ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంటే 365 రోజులకు వస్తున్నటువంటి ఈ యొక్క పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొంటాము. ఇది ఆటవిక చర్య అయితే కాదు, కేవలం ఎద్దులు పూర్తిగా కూడా రైతులు తాము పండించినటువంటి పంటలను ఒక్కసారిగా కూడా నట్టింట పెట్టి ప్రత్యేక పూజలు చేసి ఈ యొక్క పశువుల పందెం ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటామనేటువంటిది వారి యొక్క పూర్తిగా కూడా చెప్పేటువంటి పరిస్థితి. సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ పండుగ? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. పండుగ చాలా జల్సాగా ఉంది, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఈ గవర్నమెంట్ ఇంకా చాలా బాగా చేసింది. మీరు ఎక్కడి నుంచి సార్, ఎలా అనిపిస్తుంది? తిరుపతి నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము, కాకపోతే ఈసారి లేట్ గా జరిగిన వల్ల కొద్దిగా బాధగా ఉంది. కానీ ఈ రోజు మాత్రం చాలా బాగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్ పండుగ? అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? నేను తిరుపతి నుంచి వస్తాను, 4-5 సంవత్సరాల నుంచి. ఓకే, మొత్తంగా చేస్తాను, నంబర్ 1 గా ఉంది. ఓకే. అన్న, ఎట్టుంది పండగ? అంటే ఎలా చేస్తారు, ఏ విధంగా అనుకుంటున్నాను? పేరు తీసుకొచ్చాం, రావణ రుద్ర. మాకు ఎప్పటి నుంచో బాగా చేయాలని మాకు ఎంతో హ్యాపీ ఉంది. ఇంకా బాగా చేయాలనేసి ఇంకా హ్యాపీగా ఉంది. అంటే యాదవ కులస్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ప్రత్యేకించి ఈ యొక్క జల్లికట్టు ఏదైతుందో ప్రత్యేకించి ఎద్దులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అడిగి తెలుసుకుంటారు. సార్, చెప్పండి, ఏ విధంగా ఉంటుంది సార్ ఈ పండుగ? మామూలుగా మేము ప్రతి సంవత్సరం ఎద్దుల్ని పశువుల పండగ జల్లికట్టు కాదు, ఇది తమిళనాడులో జల్లికట్టు. దీన్ని పశువుల పండగ అంటాం. బాగా ఎద్దులకి ముస్తాబు చేసి ఫస్ట్ రంగంపేట స్టార్ట్ అవుతుంది, తర్వాత తోరణగమ్మాల, మల్లైపల్లి, చంద్రగిరి, ఇలా ప్రతి ఊరికి పేరూరు నుంచి మేము ఒక 10 ఎద్దులు తీసుకెళ్తా ఉంటాం. ఇది ఒక ఆనందమైన సంతోషమైన ఆట మాత్రం చూడాలి. దీన్ని కానీ సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లో పాల్గొంటా ఉన్నారు. అంటే ఈ రైతులు ఒకటే చెప్తున్నారు, ఇదే జల్లికట్టు అయితే కాదు, దీన్ని తమిళనాడులో జల్లికట్టు అనేటువంటిది పిలుస్తారు. ఇక్కడ పూర్తిగా కూడా సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క పండగ అయితే చేసుకుంటాం, దీని పశువుల పండగ అని అంటాం అనేటువంటిది దీనికి సంబంధించిన రైతులు, అంటే ఎద్దుల యజమానులు మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేరూరు గ్రామం నుంచి కూడా దాదాపు 10-15 ఎద్దులు తీసుకొచ్చి ఈ యొక్క బరిలో కూడా వాటిని దింపేటువంటి ప్రయత్నం. అంటే యువకులు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క కొమ్ములకు కట్టినటువంటి పలకలను చేజెక్కించుకునేటువంటి ఒక కోణంలో కూడా ఈ యొక్క పండగ కొనసాగేటువంటి పరిస్థితి. దాదాపు అనేక మంది చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయి, మల్లయ్యపల్లి, చంద్రగిరి, దీని దోర్నకంబాల, ప్రతి పల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగలో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ జయజీరామ్.